సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఇప్పుడు టైం వచ్చేసి 9 AM. 9 AM కాలేజ్కి వెళ్తున్నా. సో రెడీ అర్థమే జరిగిందాక కాలేజ్ కాడికి వెళ్ళి కట్టేసుకుంటా. చెల్లెల్ని ముందు దింపనీకి వెళ్తున్నా. ముందు చెల్లెల్ని కాలేజ్ కాడ దింపి అపోలో టోనీ ఆడ వస్తాడు, వాడిని తీసుకెళ్తాడు. Marat ya guys, marat ya. లంచ్ టైం ఇప్పుడు. ఎవ్రీ వన్ ఈజ్ ఈటింగ్. ఇప్పుడు పామ్లో ఎట్లా నేర్చుకుంటున్నారా? పైతాన్ నేర్పించిండ్రా నిన్న జావా, ఇలా పైతాన్, రేపు సియా, రేపు మళ్ళీ జావా కదా. ఏం నేర్పియాలా? అరే నిన్న బ్లాగ్ లో చూడలే? ఇట్లా పైతాన్ ఏం నేర్చులు ఇంకా స్టార్ట్ చేయలే కోర్స్. చెప్పు ఎట్లా? మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, చాలా గల్లీ. అసలు లైఫ్ ఫోకస్ లేదు, గోల్ ఎవడంటే తిప్పుతాడు. కొద్దిగా అత్త వచ్చింది, అత్త తెంగేసి, నేను దీక్షితాడు వచ్చింది, దీక్షితాను తెంగేసి. రేపు రాకేష్ వస్తే రాకేష్ గారు, ఎవరు లేకపోతే సిఎస్ఎంఏ. అరే ఇదేందో మాటలు నీ గురించి మాట్లాడుతున్నట్టే నాకు అర్థమైతే లేదు. ఇప్పుడే అంటే వీడు చూసిండు, కానీ ఇంకా అంత నీకు బుర్ర వెళ్ళగాలి ఇట్లా ఫోన్ పెట్టాక. ఇప్పుడు కొంచెం రిస్కీ, హై రిస్కీ, లో రిస్కీ అన్నట్టు అంతే కదా. ఫ్రెష్ తర్వాత చూసుకొని నవ్వుకునేది మనమే. నవ్వుకుని అంటే మోటివేట్ అయ్యో అప్పట్లో ఇంత కష్టపడ్డాను కానీ అట్లా అర్థమైంది. మిడ్ క్యాప్ నాకు, హై క్యాప్ ఓకే తెలుసు నాకు. వేరే వేరే షాప్స్ వేస్తాడు. ఫ్లెక్సీ క్యాప్ అంటున్నాను. ఇప్పుడు నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేసావు నీ పోర్ట్ఫోలియో? ఇదేంది ఇది? ఈ 26K కాదు, ఈ ఇందాక 1000 చూపించినావు కదా, దాన్ని ఏమంటారు? ఎస్ఐపి. ఇది అంటే ఇప్పుడు మంత్లీ 500 ఎస్ఐపి, 1000 ఎస్ఐపి, మంత్లీ 10K చేయాలని గోల్ ఇప్పుడు. ఓకే, మ్యామ్ మాకు జావా నేర్పిస్తుంది. జావా ఎట్లా నేర్పిస్తుంది, ఏవైతే మెథడ్స్ ఉంటాయో ఇవన్నీ షార్ట్ కట్స్ ఏమంటాం, ఈ షార్ట్ కట్స్ ఉంటాయి కదా. ఒక స్ట్రింగ్ లెంత్ ఇది ఫైండ్ చేయడానికి షార్ట్ కట్ ఉంటుంది అన్నట్టు. ఇది లెంత్ అనేది దాన్ని రేంజ్ చెప్తే ఎంత ఎంత పొడుగుందా అని, అది అన్నీ చెప్పకుండా డైరెక్ట్ కనుక్కోనంట. అది కాలేజ్ అయిపోయింది, ఒక ½ an hour ముందు దింపేసి ఉంటూనే అన్న ఇంటికాడ. బ్యాక్ టు హోమ్. జావా నేర్చుకుంటా అంటే నాకు ఆల్రెడీ పైథాన్ సగం వచ్చింది. నేను ఆల్రెడీ నా ఇంట్రెస్ట్తోని ఎప్పుడో నేను పైథాన్ నేర్చుకొని ఉన్నా. మొత్తం కాదు, బేసిక్స్ నేర్చుకుని ఉన్నా. బేసిక్ కన్నా కొంచెం ఎక్కువనే నేర్చుకున్నా. పైథాన్ నేర్చుకున్నా కాబట్టి నాకు జావా అక్కడ పైన పైన మంచిగా అర్థమవుతుంది నీట్గానే. కానీ నేర్చుకొని కొంచెం చాలా గ్యాప్ ఇచ్చినా కాబట్టి మ్యామ్ ఏం చేసింది, మాకు వచ్చిలే అనుకొని కథం క్వశ్చన్ ఇస్తుంది, చేయను అంటుంది. 1 + 1 = 2 అంటుంది. పైథాగరస్ థీరం అంటే ఏంటి అని అంటుంది. ఎక్కడ దిమ్మ తిరిగి మాకు ఏం ఆన్సర్లు వస్తారో, కాకపోతే లాజిక్స్ ఏవైతున్నాయో, ఒక క్వశ్చన్ని ఫైండ్ అవుట్ చేయడానికి లాజిక్స్ ఏవైతుంటాయో ఆ లాజిక్స్ మేము ట్రై చేస్తాం. లాజిక్స్ తీసుకొస్తున్నాం, లాజిక్స్ రాయగలుగుతాం. బట్ కోడ్ రాయడం వస్తలేదు అంతే. లాజిక్ రాయడానికి వస్తుంది, కోడ్ రాయడానికి వస్తలేదు. మ్యామేగా డైరెక్ట్ లాజిక్ చెప్తుంటే మ్యామ్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 100 స్టూడెంట్స్ అనుకో, అందరూ పైథాన్లోకి వెళ్ళు. ఎందుకు? పైథాన్ ఈజీ ఉంటుందని. మాక్సిమం రెండింటి కోడింగ్ లాంగ్వేజ్ సింటాక్స్ కూడా సేమ్ ఉంటుంది.
ప్రింట్ ఎల్ఎన్ అని రాస్తే ఇక్కడ ప్రింట్ అని రాస్తావు పైథాన్లో. అంతే, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో నేను ఈ 12 days ఏదైతే కోర్స్ ఉందో, 12 daysలో నేను జావా నేర్చుకున్నాను అనుకోండి. సో నాకు జావా మీద ఇంకొంచెం మంచిగా గ్రిప్ వస్తుంది. వాళ్ళకి రాదు కానీ నాకు వస్తుంది. నాకు ఆల్రెడీ పైథాన్ వచ్చు ప్లస్ ఇప్పుడు గుర్తులేదు, బట్ జావా నేర్చుకున్నాం. కానీ పైథాన్కి వెళ్ళి మళ్ళీ జస్ట్ అది నేర్చుకోవడం వల్ల పెద్ద టైం పట్టదు. ఎలా ఏం రీల్ చేయాలో నాకు ఐడియానే వస్తుంది. ఐడియా చెప్పు మమ్మీ. ఆ. నా బ్లౌజ్ కటింగ్ చెప్పుకోవచ్చు. నీ బ్లౌజ్ కటింగ్ నీ అకౌంట్లో చెప్తాను అప్పుడప్పుడు. ఇప్పుడు నాకు నా ఇన్స్టాగ్రామ్కి ఏమన్నా చెప్పు. నాకేం నేను పైసల గురించి మాట్లాడతా, మనిషి ఎట్లా ఎదగాలో మాట్లాడతా, ఎట్లా బాగుపడాలో మాట్లాడతా. దాని గురించి ఏమన్నా చెప్పు, ఏదైనా ఐడియా చెప్పు, నేను పోయి దాని గురించి మాట్లాడతా, ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నట్టు. పోయి ఎడ్డి బాబుడని అడిగితే ఏం తెలియదురా, తెలియకలు. అందుకే నిన్ను అడుగుతానే. టైం వచ్చేసి 11:30. నా రీల్ షూట్ చేయడం కంప్లీట్ చేసిన. లైట్ కనిపిస్తుందిగా. ఇప్పుడు నెక్స్ట్ ఎడిట్ చేసి పోస్ట్ చేస్తా. దెన్ ది బ్లాగ్ ఎడిట్ చేసి పోస్ట్ చేస్తా. మల్టీ టాస్కింగ్ చేయడం స్టార్ట్ చేయాలి. బికాజ్ ఐ లవ్ రియల్లీ అర్పిత్ శర్మ. వాడు పొద్దు అలేసి జిమ్ చేస్తాడు, కంపెనీలో పని చేస్తాడు, వాడు రీల్స్ అప్లోడ్ చేస్తాడు, ట్రేడింగ్ నేర్చుకుంటాడు. ఆ సిఎఫ్ఏ మీనింగ్ అది డేటా అనాలిసిస్ కిందకి వెళ్ళిపోతుంది. అది నేర్చుకుంటాడు. స్టార్టింగ్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వెన్ ఐ వాజ్ స్టార్టింగ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను నేను, ఐ వాజ్ డూయింగ్ ఓన్లీ రీల్స్ ఎవ్రీడే 1 డే. ప్రతిరోజు ఒక రీల్ అట్లా ఒక 3 months ఏమో పోస్ట్ చేసిన, 5,000 followers గెయిన్ చేసిన. బట్ ఇప్పుడు నేను ఇటు వ్లాగ్ చేసి బికాజ్ ఆల్ ఇట్ టేక్స్ ఇస్ స్మాల్ ఎఫర్ట్. ఒక 1/2 hour ఆఫ్ ఎఫర్ట్ సరిపోతుంది. వ్లాగ్స్ చేస్తున్నా, రీల్స్ చేస్తున్నా. నెక్స్ట్ నేను దీంట్లోకి కోడింగ్ యాడ్ చేస్తా. నెక్స్ట్ నా బాడీ బిల్డింగ్ యాడ్ చేస్తా. నెక్స్ట్ మేబీ బిజినెస్ చూసుకోవడం ఏందో. మల్టీ టాస్కింగ్ ఇంత కూడా ఫ్రీ టైం వదలొద్దు అని అనుకుంటున్నా. బికాస్ దిస్ ఈస్ ద టైమ్ వెన్ ఐ నీడ్ టు బీ సీరియస్. అండ్ దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. బాయ్.